వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడును, ఛందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్ష మాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము. మహాభారత కాలములో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈ మాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నీ మహాఫలమును ఇచ్చినవిగా శాస్త్రములయందు చెప్పబడినది. శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తృనుజ్ఞయ ఆరభేత వ్రతమిదం సార్వకామిక మాదత. వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిర మాసమునందలి శుక్లపక్షమున పతి అనుమతితో పుంసనవ వ్రతమును ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈ మాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే అన్నయజ్ఞము అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను ఆ సంవత్సరమునకి అలంకార ప్రాయముగాను చెప్పబడినది. అంతేకాక కలువ పూలతో శివుని అర్చించిన అది మహాఫలము నొసగును. ఈ మాసములో ఒక పూట భుజించి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధుల నుండి పాపాల నుండి విముక్తి నందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై అన్ని రకాల ఔషధులను పొందగలడు. ఈ మాసములో ఉపవసించిన వాడు మరుసటి జన్మలో వ్యాధిరహితుడు బలశాలి కాగలడు. వ్యవసాయములో భాగస్వామి అయి బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈ మాసములో రోజంతా ఉపవాసం ఉండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. అవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈ విధముగా ఇతర మాసముల కంటే మార్గశిరమునందు అనేక విశిష్ట లక్షణములు కలవు కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెలిపెను. అటువంటి ఈ పవిత్రమైన మార్గశిర మాసం సందర్భంగా మనము ఈరోజు ఒక వైష్ణవ దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. అదే శ్రీరంగం అనగా భోగమండపం. శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి, అమ్మవారు శ్రీరంగనాయకి. కావేరీ నదీ తీరము నుండి పెన్నా నదీ తీరం వరకు గల భూభాగమును చోళులు పాలించారు. వీరు పాలించిన భూప్రాంతమును చోళనాడుగా పిలుస్తారు. శ్రీరంగము నుండి చిదంబరం వరకు గల ఆలయాల్లో 40 వైష్ణవ ఆలయాలకు ఆళ్వార్లు మంగళాశాసనములు అందించినారు. వీటిని చోళనాడు దివ్య దేశాలుగా పిలుస్తారు. వీటిలో ప్రధానమైనది శ్రీరంగం. ఇది శ్రీ వైష్ణవులకు ప్రధాన కేంద్రం. శ్రీ వైష్ణవులు తిరువరంగం కొలుస్తారు. శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్య ఏర్పడిన ద్వీపంలో ఉంది. శ్రీ మహావిష్ణువు యొక్క 8 స్వయం వ్యక్తీకరణ పుణ్యక్షేత్రాలలో శ్రీరంగం అగ్రస్థానం పొందింది. ఇది 108 దివ్య దేశాలలో మొదటిది మరియు అతి ముఖ్యమైనది. ఈ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి పెరియ కోయిల్, భూలోక వైకుంఠం, భోగమండపం అని కూడా పిలుస్తారు. వైష్ణవ పరిభాషలో కోయిల్ అనగా ఆలయం. శ్రీరంగం ఆలయం 156 ఎకరాలలో విస్తరించి ఉన్నది. దీనికి 7 ప్రాకారాలు ఉన్నాయి. ఆలయ ప్రాకారాలలో 21 అద్భుతమైన గోపురాలున్నాయి. వీటితో పాటు 55 ఉపాలయాలు, భగవత్ రామానుజుల వారి దేహం కలిగిన రామానుజుల సన్నిధి, 12 మంది ఆళ్వార్లు సన్నిధులు ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటి స్వయం వ్యక్త విగ్రహం శ్రీరంగనాథుడు. ఇక్ష్వాకు వంశం వారిచే కొనబడిన శ్రీరంగనాథుడి విగ్రహం శ్రీరామచంద్రమూర్తిచే విభీషణుడికి ఇవ్వబడింది. శ్రీరంగనాథుని విగ్రహం తీసుకుని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరీ నదీ తీరములో సంధ్యావందనానికి విగ్రహాన్ని క్రింద పెట్టడం జరిగింది. మాయా ప్రభావముతో ఆ విగ్రహం అక్కడే స్థాపితం అయిపోయింది. విభీషణుడు ఎంత బ్రతిమలాడినా శ్రీరంగనాథుడు అక్కడి నుండి కదలలేదు. కానీ విభీషణుడి కోరికపై స్వామివారు లంకకు అభిముఖంగా కావేరీ నదీ తీరంలో వెలసియున్నాడు. ఈ రోజుకి విభీషణుడు మాయా స్వరూపముతో శ్రీరంగం వచ్చి శ్రీరంగనాథ దర్శనం చేసి వెళుతుంటాడు అని అక్కడి క్షేత్ర మహత్యం చెబుతోంది. శ్రీ వైష్ణవం పుట్టి ప్రకాశించి అభివృద్ధి చెందిన ప్రదేశం శ్రీరంగం. శ్రీ యమునాచార్యులు వారి దేహత్యాగం చేసిన పవిత్ర ప్రదేశం శ్రీరంగం. రామానుజాచార్యుల వారి దివ్య శరీరం 1000 సంవత్సరాల నుండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిచ్చు క్షేత్రం శ్రీరంగం. స్వామిని ఆండాళ్ అనగా గోదాదేవి అమ్మవారు పూజించి తరించి స్వామిలో ఐక్యమైన క్షేత్రం శ్రీరంగం. కంబరామాయణం పుట్టిన ప్రదేశం శ్రీరంగం. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెల్లవారుజామున జరుగు విశ్వరూప దర్శనముకి స్వామివారి పట్టపుటేనుగు ఆండాళ్తో మేలుకొలుపు పాడించుకునే క్షేత్రం శ్రీరంగం. శ్రీరంగనాథ స్వామి వారి సుప్రభాతం సేవ
అగు విశ్వరూప దర్శనంని చూసి తరించి అనుభవించాల్సిందే తప్ప మాటల్లో వివరించడానికి వీలు కాని అద్భుతమైన సన్నివేశం అది. 365 రోజులు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం వైభవంగా జరుగు ఏకైక పుణ్యక్షేత్రం శ్రీరంగం. ప్రపంచంలోని పెద్దదైన గరుడాళ్వార్ సన్నిధి గల పుణ్యక్షేత్రం శ్రీరంగం. గర్భాలయంలో పంచముఖ ఆదిశేషువు పైన శయనముద్రలో శ్రీరంగనాథస్వామి దర్శనమిస్తాడు. ఉత్సవమూర్తిని నంబెరమాళ్గా సేవించుతారు. ప్రధానాలయం వెనుక భాగంలో అమ్మవారి ఆలయం కలదు. శ్రీరంగనాయకి తాయారుకు నిత్య సేవలు జరుగుతాయి. తమిళ చిత్తిరై అనగా చైత్ర మాసంలో రంగనాథ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భముగా 20 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రేపు మరొక దివ్యక్షేత్రం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమో వెంకటేశాయ.